హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి దాసరి. ఈ వీడియో షాపింగ్ లవర్స్ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు అనంటే ఈరోజు మనం కోటి సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్లో ఉన్నాము. సో ఈ సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు బెస్ట్ అనిపించినవి ఏంటి అంటే లేడీస్ కుర్తీస్. ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అని అంటే ఒక షాప్లో స్టార్టింగ్ జస్ట్ 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ అక్కడ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 750 to 850 అంతే. ప్రైజెస్ తక్కువ ఉన్నాయి కదా, సో క్వాలిటీ అంత బాగోదేమో అనుకోవడానికి అస్సలు లేదండి. బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి. సో అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ చూసేద్దాం, వాటి క్వాలిటీ, ప్రైజెస్ అన్నీ చూద్దాం. అలానే ఆ షాప్ లొకేషన్ కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఈ సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్లో కుర్తీస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. కానీ నాకు ఎక్కడ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఎక్కువగా కనిపించలేదు. ఒకవేళ మీకు డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే అవి చార్మినార్ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో నేను ఆల్రెడీ మదీనా మార్కెట్లో డ్రెస్ మెటీరియల్స్ అలాంగ్ విత్ ప్రైజెస్ వీడియో చేశానండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూడండి. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్లో ఓన్లీ లేడీస్కి కావాల్సినవే కాకుండా జెంట్స్ కోసం కావాల్సిన షాపింగ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో. ఆల్సో కిడ్స్ వేర్ అండి, ఇంకా స్పెషల్గా చెప్పాలి. ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ లేన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వాళ్ళకి కావాల్సిన ఫుట్వేర్ కలెక్షన్స్, సాఫ్ట్ టాయ్స్ కూడా ఈ స్ట్రీట్ షాపింగ్లో మనకి దొరికేస్తాయి. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే హెయిర్ యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇలాంటివి స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు కదా, ఎందుకంటే అవి ఎక్కడైనా కామన్గా దొరికేస్తాయి. అండ్ ఇక్కడైతే బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ఇంట్లోకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ లాంటివి, ప్లాస్టిక్ ఐటమ్స్ లాంటివి కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఈ స్ట్రీట్ షాపింగ్లో. సో ఇంకా లేట్ చేయకుండా మనం డీటెయిల్డ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఈ సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు మెట్రోలో వెళ్తే ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుందండి. ఎందుకంటే సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్కి పక్కనే ఈ స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఉంటుంది. సో ఆ స్ట్రీట్లోకి వెళ్ళే దారిలోనే ₹69 to $399 బ్రదర్స్ అనే షాప్ ఉందండి. ఇది ఓన్లీ మెన్స్ వేర్ కోసం. సో ప్రైజెస్ ఏ రేంజ్లో ఉన్నాయో మీరే చూసేయండి. సో చూసారు కదా, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కదా. ఇలా మనకి ప్రింటెడ్ షర్ట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇవి 999కి 2 షర్ట్స్ మాట. ఇలాంటివి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకున్నారు. ఆల్రెడీ వాష్ కూడా చేశారంట. క్వాలిటీ చాలా బాగుందంట. సో ఎప్పుడైనా మీరు వస్తే ఈ షాప్లో ట్రై చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఓన్లీ జీన్స్, షర్ట్స్ లాగా మాత్రమే కాకుండా స్పోర్ట్స్ వేర్, నైట్ వేర్ లాగా, ఇంకా జెంట్స్ వేర్లో అన్ని టైప్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కిడ్స్ వేర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్పెషల్గా చెప్పాలంటే ఎథ్నిక్ వేర్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే ఎథ్నిక్ వేర్ 1000 రూపీస్ అంట. ఇటు సైడ్ మొత్తం క్యాజువల్ వేర్ అంతా ఉంది. మెన్స్ ఫార్మల్ షర్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫైనల్గా సుల్తాన్ బజార్లో మెన్స్ వేర్ కలెక్షన్స్ ఈ షాప్లో చాలా బాగున్నాయి అనిపించింది. సో ఇప్పుడు మనం స్ట్రీట్ షాపింగ్లో లేడీస్ షాపింగ్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను కదా, సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్కి స్ట్రైట్గానే ఈ స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఉంటుంది. స్టార్టింగ్ మొత్తం ఎక్కువగా కిడ్స్ వేర్ కలెక్షన్తో స్టార్ట్ అయింది ఈ స్ట్రీట్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావెల్ బ్యాగ్స్ అమ్ముతున్నారండి ఇక్కడ.
అలానే పిల్లోస్ అమ్ముతున్నారు, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ లాంటివి అంటే ఫ్లవర్ పాట్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ సెపరేట్గా కూడా అమ్ముతున్నారు. సో చూస్తున్నారు కదా, ఎక్కువ అంటే చిన్నపిల్లల కోసం గర్ల్స్కి బాయ్స్కి ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ మొత్తం కొంచెం లోపలికి వెళ్ళగానే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ 100 రూపీస్ రేంజ్లోవి మాట. కొంచెం పెద్ద జుంకీలు మాత్రం 100 రూపీస్, మిగతావి ఇలా చిన్నవన్నీ మనకి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇలా నార్మల్ ఇయర్ రింగ్స్తో పాటు ప్రజెంట్ ట్రెండ్ అయిన మీనాకారి ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ చాలా టైప్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని కలర్స్లో ఉన్నాయి, మనకి కావాల్సిన కలర్స్ అడిగినా కూడా తీసిస్తున్నారు వాళ్ళు. వీటన్నిటి ప్రైస్ కూడా 100-120 రేంజ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ పక్క స్టాల్లోనే ఇలా సింపుల్ చోకర్ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా సింగిల్ లైన్ స్టోన్స్ ఉన్నవి 70 రూపీస్, పైన డబుల్ లైన్ ఉన్నవి 100 రూపీస్. పక్కనున్న గోల్డ్ కలర్ నెక్ పీస్ 250 రూపీస్. ఇవే కాకుండా చాలా టైప్స్ ఆఫ్ నెక్ వేర్ అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మనకి ట్రెడిషనల్లో కూడా ఉన్నాయి, వెస్ట్రన్కి సెట్ అయ్యేలాగా అన్ని టైప్స్కి సెట్ అయ్యేలాగా ఇక్కడ ఉన్నాయి. బ్యాంగిల్స్ అండ్ హెయిర్ క్లిప్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. సో ఇలా 4 బ్యాంగిల్స్ సెట్ లాగా వస్తుంది అన్నమాట. స్టోన్స్తో పింక్ కలర్ బీడ్స్తో ఉంటుంది. ఇలాంటివి చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇవి 150 రూపీస్ అంట. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రంట్లో కవర్స్లో ఉన్నవన్నీ మనకి 150 రూపీస్ మాట. బ్యాక్ సైడ్ రోస్ ఉన్నాయి కదా, అవన్నీ 100-120 రేంజ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ట్రెడిషనల్ వేర్కి సెట్ అయ్యే నెక్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా, ఎంత హెవీగా చాలా గ్రాండ్గా ఉన్నాయి కదా. అంత గ్రాండ్గా ఉన్నా కూడా అవి జస్ట్ 350 రూపీస్ అంట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అక్కడే హెయిర్ క్లిప్స్ కలెక్షన్ కూడా ఉంది అన్నాను కదా. సో ఇలా ఉన్నాయి అవన్నీ. ఇవన్నీ 60 రూపీస్ ఈచ్ అంట. ఇప్పటి వరకు ట్రెడిషనల్ వేర్కి సెట్ అయ్యేవి చూసాం కదా, ఇవి వెస్ట్రన్ వేర్కి సెట్ అయ్యేవి. చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ. ఇవి ఈచ్ 100 రూపీస్. ఇవి యాంక్లెట్స్ ఈచ్ 30 రూపీస్. ఇంకా కొంచెం ముందుకెళ్తే లేడీస్ వేర్ కలెక్షన్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ ప్లాజో వచ్చేసి 150 రూపీస్ మాత్రమే అంట. పక్కనున్న ప్యాంట్స్ లాంటివి 200 రూపీస్ అంట. దారిలోనే ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కూడా కనిపించాయి. ఇలాంటివి 80 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ మనం వెళ్తుంటే వీళ్ళు సెల్లార్లో ఉంది షాప్ వీళ్ళది. మా షాప్లోకి రండి, చాలా కలెక్షన్స్ ఉంటాయి, నచ్చితేనే తీసుకోండి అని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్తారు. పర్వాలేదు, వెళ్తే వెళ్ళండి, కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఎక్కువగా వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన బ్యాంగిల్స్ 120 రూపీస్ అంట, 100 రూపీస్కి ఇచ్చారు. ఈ సెల్లార్లో ఓన్లీ ఈయన షాపే కాదు, చాలా షాప్స్ ఉన్నాయి. నైట్ వేర్, వెస్ట్రన్ వేర్ అండ్ కిచెన్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నాయో మీరే చూసేయండి. సో ఇవే మాట ఆయన షాప్లో ఉన్న కలెక్షన్స్. చాలానే ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి క్వాలిటీ ఉన్నది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న బ్యాంగిల్ సెట్స్ అవన్నీ కూడా 100 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ కాసుల పేరు చైన్ కూడా ఉంది. దాని ప్రైస్ 150 రూపీస్ అంట. సింపుల్ గోల్డ్ కలర్లో పట్టీలు ఉన్నాయి స్టోన్స్తో. ఇది 80 రూపీస్ అంట. రైట్ సైడ్ హ్యాంగ్ చేసిన సింపుల్ చైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ జస్ట్ 20-30 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఈయన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్స్లో ఎక్కువగా సేల్ అయ్యేవి ఈ గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అంట. సో అవి కొంచెం యూనిక్ డిజైన్స్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో ఈయన ఇచ్చేది హోల్సేల్ ప్రైస్లో కాబట్టి చాలామంది తీసుకొని సేల్ చేసుకుంటూ ఉంటారు.
ఇక్కడ స్ట్రైట్గా ఉన్న బాక్సెస్ అన్నిట్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ బాక్స్లో మొత్తం సింపుల్ జుమ్కీస్ నుంచి కొంచెం హెవీ జుమ్కీస్ వరకు ఉన్నాయి. సో ఏది తీసుకున్నా మనము ఈ బాక్స్లో జస్ట్ 60 రూపీస్ మాత్రమే అంట. ₹60 అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కదండి. సో హోల్సేల్లో తీసుకొని రీటైల్గా సేల్ చేసే వాళ్ళకి చాలా మంచి షాప్ ఇది. ఇక్కడ కనిపించేవన్నీ కూడా 60 to 80 రూపీస్ మధ్యలోనే ఉన్నాయి. ఇది సిల్వర్ కలర్లో బ్రేస్లెట్ టైప్లో ఉంది. గోల్డ్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ కూడా 60 రూపీస్ అంట. ప్రీవియస్ బాక్స్లో 60 రూపీస్వి జుమ్కీస్ కలెక్షన్ చూసాం కదా. ఈ బాక్స్లో ఉన్నవన్నీ కూడా 60 రూపీసే, కానీ ఇవి డిఫరెంట్ కలెక్షన్. చాలా హెవీగా పార్టీవేర్ కలెక్షన్ లాగా ఉన్నాయి. అయినా కూడా వాటి ప్రైస్ 60 రూపీస్ మాత్రమే అంట. సో ఆ సెల్లార్లోనే ప్లాస్టిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా, అదే ఈ షాప్ మాట. ఇప్పుడు మనకు కనిపించేవన్నీ 10 రూపీస్ అంట. ఏది తీసుకున్నా 10 రూపీస్ మాత్రమే. ఇక్కడ నుంచి కనిపించేవన్నీ ఈచ్ 20 రూపీస్ అంట. సో ఈ టేబుల్లో ఇక్కడ వరకు 20 రూపీస్, నెక్స్ట్ టేబుల్లో 30 రూపీస్, 40 రూపీస్, అలా డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. నేను ప్రైజెస్తో పాటు చూపిస్తాను, చూసేయండి. సో ఇంకా సెల్లార్ నుంచి బయటికి వచ్చేసాము. అలా బయటికి రాగానే చాలా స్టాల్స్లో స్కార్ఫ్స్ ఎక్కువగా కనిపించాయి. ఇక్కడైతే శారీస్ కూడా ఉన్నాయి. వాటి రేంజ్ 250 వరకు ఉన్నాయి. ఈ స్కార్ఫ్స్ రేట్ 100 రూపీస్. నెక్స్ట్ హెడ్ బ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయండి. ఎక్కడ చూడని కొత్త వెరైటీస్ అన్నీ ఈ మార్కెట్లో చూసాను నేను. చిన్న క్యూట్ క్లిప్స్ లాంటివి కూడా చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కనిపించే ప్రతిదీ 30 రూపీస్ మాట. పైన పెట్టిన ప్రతిదీ కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయి కదా, సో అవన్నీ 30 రూపీస్. కొంచెం సింపుల్గా ఉన్నవి 20 రూపీస్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే సాఫ్ట్ టాయ్స్ కలెక్షన్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో ఇక్కడ పెద్ద టెడ్డీబేర్ కనిపిస్తుంది కదా, ఇది మనకి 2000 రూపీస్ చెప్పారు. నెక్స్ట్ ఇలా యూనిక్ ఫుట్వేర్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి చిన్న పిల్లల కోసం. ఇవి 250 రూపీస్ అంట. యాక్చువల్లీ మేము ఇవేమీ బార్గెన్ చేయలేదు, వాళ్ళు చెప్పిన ప్రైజెస్ చెప్తున్నాము. ఇంకా మీరు బార్గెన్ చేస్తే ఇంకా తక్కువ రేట్ కూడా వస్తాయనుకుంటా. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న స్టాల్లో మాత్రం చాలా రేర్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి పికాచుని నేను ఇలా స్ట్రీట్ షాపింగ్లో అయితే ఎప్పుడు చూడలేదు. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి బయటతో కంపేర్ చేస్తే. ఈ పికాచు ప్రైస్ చెప్పడమే 500 అలా చెప్తున్నారు. మనం బార్గెన్ చేస్తే 300 వరకు ఇచ్చేస్తున్నారు. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. నిజంగా వీటి క్వాలిటీ మాత్రం సేమ్ మనం మాల్స్లో కొనేటప్పుడు టాయ్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది అలానే ఉంది. ఈ బ్రౌన్ కలర్ టెడ్డీ కాస్ట్ వచ్చేసి 900 రూపీస్. ఎంతకి ఇస్తారని మాత్రం మేము అడగలేదు. నెక్స్ట్ ఇలా నార్మల్ క్వాలిటీలో చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి. అవి జస్ట్ 100 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ డిఫరెంట్ స్టాల్స్లో చాలా టైప్స్లో ఉన్నాయి. ఈ స్టాల్లో మాత్రం సింపుల్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏది కొన్నా కూడా ఈచ్ 10 రూపీస్ మాత్రమే అంట. కలెక్షన్స్ చూడండి ఎన్ని వెరైటీస్లో ఉన్నాయో. నెక్స్ట్ ఈ స్టాల్లో జంప్ సూట్స్ అండ్ డుంగ్రీ టైప్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో వీటి ప్రైజెస్ 700 రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం జైన్ టెంపుల్కి దగ్గర వరకు వచ్చేసాము. ఇక్కడ ఇంకొక ఇయర్ రింగ్స్ స్టాల్ ఉంది. కలెక్షన్స్ అయితే కొంచెం యూనిక్గా ఉన్నాయి. ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఈచ్ 40 రూపీస్ అంట, కానీ 3 తీసుకుంటే 100 రూపీస్కి ఇచ్చేస్తారంట.
ఈ స్టాల్లో నాకు నచ్చింది ఏంటంటే ఇలాంటి జుమ్కీస్ మనం యూస్ చేస్తే చాలా హెవీగా ఉంటాయి, వెయిట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించాయి కలెక్షన్ అంతా. అండ్ ఫైనల్గా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కోటిలో బెస్ట్ ఈ కుర్తీస్ కలెక్షన్ అని. ఇప్పటికి వచ్చింది ఆ షాప్. జైన్ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ షాప్. కింద సెల్లార్లోకి వెళ్ళాలి, బయట డిస్ప్లేలో చాలా పెడతారు. సో కింద సెల్లార్లోకి వెళ్తే ఇంకా కంప్లీట్ కలెక్షన్ విత్ ప్రైజెస్ అన్నీ మనకి ఫిక్స్డ్ రేట్లో ఉంటాయి. సో అవన్నీ ఇప్పుడు మనం వెళ్ళి చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ స్టార్టింగ్ పెట్టినవన్నీ 350 రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ నుండి మోడల్స్ అండ్ ప్రైజెస్ మీరే చూడండి. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇందాక బయట డిస్ప్లేలో రెడ్ కలర్ ప్లాజో సెట్ చూసాం కదా, ఇది సేమ్ అలాంటిదే బ్లాక్ కలర్లో. ఇప్పుడు నేను షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ ఒకసారి చూపించేస్తాను, తర్వాత మనం ప్రైజెస్తో డీటెయిల్గా చూద్దాం. చాలా మంచి కలెక్షన్ ఉంది కదండి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాజో సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఫస్ట్ చూసిన రెడ్ కలర్ ప్లాజో సెట్ ప్రైస్ చూసేద్దాం. సో సిమిలర్ది, ఇది బ్లాక్ కలర్ది. సో దీని ప్రైస్ 650 రూపీస్. టాప్ అండ్ బాటమ్కి కంప్లీట్గా చిప్స్ వర్క్ లాగా వచ్చింది. సో నాకు ఇక్కడ చాలా నచ్చిన ప్లాజో సెట్స్ కలెక్షన్స్ ఇవ్వండి. 4th ఉంది కదా లెమన్ ఎల్లో అండ్ పింక్ది, అది తప్ప మిగతావన్నీ 650 రూపీస్. ఆ లెమన్ ఎల్లోది మాత్రం 750 రూపీస్. సో నెక్స్ట్ మనకి కాటన్లో సింపుల్ ప్లాజో సెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. సో వీటి ప్రైస్ వచ్చేసి 350, 450 రేంజ్లో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సింపుల్ టాప్స్, కుర్తీస్ నుంచి ప్లాజో సెట్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ దాకా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న లాంగ్ ఫ్రాక్స్ టైప్లో అన్నీ 650, 750 రేంజ్లో ఉన్నాయి. సో ఈ టైప్ ఫ్రాక్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయిపోయింది కదండి, శారీస్తో స్టిచ్ చేయించుకుంటున్నారు. సో ఇక్కడ అంత కష్టం లేకుండా రెడీమేడ్గానే అమ్మేస్తున్నారు. సో ఈ టైప్ ఫ్రాక్స్ ప్రైజెస్ కూడా ప్యాటర్న్ని బట్టి 550, 650, 750 రేంజెస్లో ఉన్నాయి. సో కుర్తీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్కి మాత్రం నాకు ఈ షాప్ చాలా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ఆ షాప్ నుంచి బయటికి వస్తే కిడ్స్ వేర్ కలెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఈ చెమ్కీ ఫ్రాక్ చాలా బాగుంది అని మేము అనుకుంటుంటే మీ సైజ్ కూడా ఉంది అని లోపలికి తీసుకెళ్ళి చూపించారు. సో దీని ప్రైస్ 1200 అన్నారు, కానీ అది ఫుల్ లెంత్ లేదు. సో నాకు అంత నచ్చలేదు, తీసుకోలేదు. సో ఈ సుల్తాన్ బజార్లో ఇలా స్ట్రీట్ షాపింగ్లోనే కాదు, ఇలాంటి చిన్న షోరూమ్స్లో కూడా ప్రైజెస్ అన్నీ రీజనబుల్గానే అనిపించాయి. చూడండి, బయట డిస్ప్లేలో పెట్టినవన్నీ 1290, 500 అలా ఉన్నాయి. సో ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నట్టే. కిడ్స్ వేర్లో వాళ్ళు చెప్పే ప్రైస్ ఎంతున్నా కూడా మనం బార్గెన్ చేసే దాన్ని బట్టే ఫైనల్ ప్రైస్ ఉంటుంది. సో ఈ ఫ్రాక్ ప్రైస్ 400 రూపీస్ చెప్పారు, 250కి ఇచ్చారు. నెక్స్ట్ ఇలా టీషర్ట్స్ అన్నీ మనకి 100, 150 రేంజ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, వాలెట్స్ లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వాలెట్స్ లాంటివి జస్ట్ 100 రూపీస్లో ఉన్నాయి. కొంచెం స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి 150 రూపీస్ వరకు ఉన్నాయి. అండ్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతుంటే మనం స్టార్టింగ్లో చూసాం కదా ఫ్లవర్ పాట్స్ లాంటివి, అప్పుడు కొన్ని కలెక్షన్సే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా పెట్టారు. నేను టైటిల్లో ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అని కూడా పెట్టాను కదా,
కానీ ఈ స్ట్రీట్ మార్కెట్లో మాత్రం ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అస్సలు ఉండవు. మనకి కావాలి అనుకుంటే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మీనా బజార్ అని ఒక పెద్ద షాప్ ఉంటుంది. ఆ షాప్లో చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి. సో ఏ టైప్ అండ్ ఏ రేంజ్లో ఉంటాయో ఇప్పుడు మనం వెళ్ళి చూసేద్దాం. ఈ షాప్లో చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఫ్లోర్లో అంతా శారీస్ ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో రైట్ సైడ్ మనకు కావాల్సిన మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండే కలెక్షన్స్ మాత్రం బయట ఎక్కడ దొరకనంత యూనిక్ కలెక్షన్స్లో ఉంటాయి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం చూసేవన్నీ జార్జెట్ మెటీరియల్స్ మాట. సో ఇవి మీటర్ 850 రేంజ్లో ఉన్నాయి. ఆర్గాన్జాలో మీటర్ 1250 రూపీస్ వరకు ఉన్నాయి. సో ఇలా కాకుండా మీకు కొంచెం తక్కువ ప్రైజెస్లో కావాలి అనుకుంటే అవి మనకి చార్మినార్ మదీనా మార్కెట్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో తక్కువ కాస్ట్లో చార్మినార్ దగ్గర దొరికే ఫ్యాబ్రిక్స్, మెటీరియల్స్ డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా అన్నాను కదా, సో చెక్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈ స్వీట్ కోటిలో చాలా స్పెషల్ అంట. వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టాటా.